నిర్గమకాండము 29వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8-9 వచనాలు. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయిలను చేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ దినమందు ఈ రీతిగా మేము నిన్ను స్తుతిస్తూ ఈ తైలాభిషేక పండుగ దినమందు దేవా నీవు జరిగించిన వృత్తాంతమును ధ్యానము చేసుకొని ప్రభా మేము నిన్ను స్తుతించుటకును గణపరచుటకును నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు మెండుగా అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆత్మీయముగా శారీరకముగా దేవా నీ పనులు చేయటానికి ఒక్కొక్కరొక పనికి అవసరం. అలాగున పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరికి ఒక తలంపును వరముగా ఇచ్చి దేవ అభిషేకించి వాడుకొని దీవించి వర్ధిల్లు చేయమని మా ప్రధాన కాపరి రక్షకుడు నరుల రక్షణ కొరకు అభిషిక్తుడైన యేసు స్వామి నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు తన వాక్యశక్తితో మిమ్ములను దీవించును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొద్ది సమయము వాక్యము ధ్యానము చేసుకుందాం. బాగా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా అబ్రహామును దేవుడు పిలుచుకొని అబ్రహామును మరి దీవించి అబ్రహాము యొక్క సంతానము నక్షత్రాల వలె ఇసుకరేణుల వలె విస్తరింప చేస్తానని దేవుడు మరి సెలవిచ్చినట్లుగా దేవుడు అబ్రహాము సంతానముని దీవించను. అబ్రహాము యొక్క సంతానము మరి ఇస్సాకు, యాకోబు, యాకోబుల యొక్క సంతానము విస్తారముగా దేవుడు విస్తరింపజేశాడు. గనక వీరు యాకోబు యొక్క మరి సంతానము 12 మంది. ఈ 12 మంది కూడా ఈ పాత నిబంధనములో 12 మంది యూదులు గోత్రకర్తలు. ఈ 12 మందిలో కూడా మరి యాకోబు అందరినీ కూడా దీవిస్తూ మరి వారి వారి పేర్లను బట్టి వారి వారి వరుసలను బట్టి వారి వారి యొక్క లక్షణాలను బట్టి యాకోబు అందరినీ దీవించాడు కుమారులను. ఎక్కడ మరి ఆదికాండం 49వ అధ్యాయంలో చూస్తాం. దీవించాడు. అలా దీవెనలు అందించిన తర్వాత యూదా గనక ఎలాంటి వాడంటే సింహం లాంటి వాడు. యూదా అనే పేరునకు స్తుతించేవాడు అని యూదా గోత్రములోనే మరి యేసు ప్రభువు రావాలి. యూదా గోత్రములోనే రక్షకుడు రావాలి. గనక యూదా పేరు మీద మరి యూదులను ఏర్పాటు చేసుకొని వారికి దేవుడు గ్రంథాన్ని ఇచ్చి వారికి వాక్యాన్ని ఇచ్చి గనక వారికి వాక్యములో ఉన్న సూక్తులు నేర్పించి ఈ మరి దేవుని సన్నిధికి వెళ్ళే విధానం, ఆరాధించే విధానం గనక మరి ఎట్లా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి గనక ఇలాగ కొన్ని విషయాలు ఆదివారమునకు సంబంధించినవి
గనక ప్రతిరోజు కూడా మరి ఈ విషయాలన్నీ కూడా వారికి దేవుడు ఆశీర్వాదకరముగా ఇచ్చాను. గనక ఇప్పుడు ఇశ్రాయేలీలు 11 గోత్రాల వారిని దీవించడానికి మరి ఒక గోత్రం వారు కావాలి. గనక మరి లేవీ గోత్రం వారు కావాలి. లేవీ గోత్రం వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు 11 గోత్రాల వారిని దీవించడానికి దేవుడు ఏం చేశాడంటే వారిని మరి అహరోను గారి కుమారులను మరి అభిషేకించమని దేవుడు మరి మోషే గారికి తెలియచేశాను. 29వ అధ్యాయం నిర్గమకాండము మరి 29వ అధ్యాయం 7వ వచనములో అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతని అభిషేకించవలను. మొట్టమొదటిగా ఎవరిని అభిషేకించాలి? అహరోనుని అభిషేకించాలి. అహరోను ఎవరు అంటే ప్రధాన యాజకుడు. బైబిల్లో మరి మొట్టమొదటిగా గంభీరముగా ఈ యొక్క అభిషేకము పొందినటువంటి వాడు అహరోను. ఈ అహరోను కుమారులైనటువంటి వారందరికీ కూడా మరి ఈ అభిషేకం వారి తరతరాలు కూడా వారికి ఈ అభిషేకం అనేది వస్తూ ఉంటుంది. గనక వీరిని అభిషేకించాలి. మొదట ఏం చేయాలి? అహరోను గారిని అభిషేకించాలి. అహరోను గారి వస్త్రాలను అభిషేకించాలి. ఆ తర్వాత అహరోను గారు ఏం చేయాలి? మరి అహరోను గారు మోషే గారు కలిపి ఈ అహరోను గారి కుమారులను వారి వస్త్రాలను అభిషేకించాలి. గనక మరి చాలామంది చాలా రకాలుగా కొత్త వస్త్రాలు తెచ్చుకున్నప్పుడు మరి ప్రార్థన చేసి వేసుకుంటే ఆ వస్త్రాలు ఏమవుతాయి? శుద్ధి అవుతాయి. ఏమవుతాయి? వస్త్రాలు ఏమవుతాయి? శుద్ధి అవుతాయి. అలాగే ఎవరికైనా ఒకవేళ వస్త్రాలు ఇచ్చినా కానీ ప్రార్థన చేసి వస్త్రాలు వారికి అందిస్తే వారికి ఆ యొక్క పరిశుద్ధమైన వస్త్రాలు అందించినట్లు. గనక ఈ యాజక పనిచేయటానికి మామూలుగా గనక మరి ఇందులో చూడండి, సేవకుడిగా పనిచేయాలంటే హస్త నిక్షేపణ అంటే ఆరాధన చేయటానికి మరి ఆరాధన చేయటానికి ఈ హస్త నిక్షేపణ అనేది పనికొస్తుంది. ఇది కూడా అభిషేకమే. రెండవది మరి పాదిరి అభిషేకము అంటే మరి ఒక సింగలు తాడు, దానికి నడుము కట్టుకునే తాడు, ఒక సింగల్ అంగి. మరి మన పెద్దలైన వారు ఏం చేస్తారంటే అభిషేకించి మరి ఆ తాడు దగ్గర ఉంటే ఇంకా అభిషేక్తులైన వారు ఎవరన్నా ఆ తాడు అంగి తొడిగించి అంగి కడతారు. అలా కట్టిన తర్వాత తైలము పోసి అభిషేకించడం, ఇది రెండవ అభిషేకించడం. మూడవ అభిషేకించడం అంటే గనక మరి పరిపూర్ణముగా అభిషేకం అంటే ఇప్పుడు నేను వేసుకున్న అంగి ఇది రెవరెండ్ అంగి అన్నమాట. దీని మీద ఇంకా పెద్ద పెద్ద మరి అంగీలు ఉన్నాయి, అది వేరే. కాబట్టి ఫైనల్గా బైబిల్లో ఏంటంటే ఈ రెవరెండ్ అంగి మరి ఇది సంఘములో మరి ఏం చేయటానికి, సంఘములో మరి వెంట్రుకలు కత్తిరించాలి, పేర్లు పెట్టాలి, మరి ఇండ్లు ప్రతిష్ఠ చేయాలి, గనక మరి వివాహములు చేయాలి. ఈ కార్యములన్నీ జరిగించడానికి మరి పాదిరి గారికి అయితే ఏముంటాయంటే పేర్లు పెట్టచ్చు, వెంట్రుకలు కత్తిరించవచ్చు, గనక గృహాలు ఓపెనింగ్ చేయొచ్చు. గనక మరి ఇలాగా రెవరెండ్ అయితే ఏం చేయాలి అని అంటే పెద్ద పెద్దవి. మన సంఘములోని వరకైతే మనము మరి ఆలయాలు ప్రతిష్ట ఇలాంటి మన గృహాలు చేయవచ్చు. గనక మరి పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. రెవరెండ్గా ఉన్నవారైతే మరి అన్నీ సంపూర్ణంగా చేయొచ్చు. ఇకపోతే మిషన్ అధికారులు కాబట్టి వారికి మరి సర్వ అధికారము దేవుడు మరి అధికారం ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు మిషను మరి మనం ఆలయాలు కట్టుకున్నా గనక వారు వచ్చి ప్రతిష్ట చేసి మనలను దీవించి వెళ్తారు. గనక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఈ అభిషేకంలోంచి నేర్చుకోవాల్సింది ఏంటి అనే ప్రశ్నే. కాబట్టి మరి చాలామంది కొంతమంది నన్ను ఇలాగ దేవుడు అభిషేకించేశాడు, లేక దేవుడు నన్ను అభిషేకించేశాడని మరి వారికి వారే చెప్పుకుంటారు. గనక అలా చెప్పుకున్నంత మాత్రాన ఒకవేళ దేవుడు వారికి అభిషేకించి ఉండొచ్చు, కానీ అదేమై ఉండాలంటే అది చెప్పుకోదగ్గటువంటి విషయాలు వారిలో ఉండాలి. ఈ మనిషి నిజంగా అభిషేకించి ఉంటారులే అనుకునేలాగా ఉండాలి. అదేంటంటే మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారిని.
గనక ఆయన మరి ఆజానుభావుడు, గనక ఆయన మంచి మరి బాల్యకాలము నుండే గొప్ప బోధకుడు, ప్రార్థనాపరుడు. ఎవరిని కూడా మరి తన ఇష్ట ప్రకారంగా నాకు గ్లాసు నీళ్ళు తెచ్చివా అని అడిగేవాడు కాదు. ఆయన నీకు ఇష్టమైతే ఓ గ్లాసు మంచినీళ్ళు తెచ్చి పెడతావా అంటే ఇష్టమైతే కష్టమైతే తేవద్దు అనగా ఇలాంటి మరి సూక్తులు అన్నీ కూడా బహు జాగ్రత్తగా దైవజనుని మరి స్వీయ వృత్తాంతములు గనక దైవజనుని మరి బాల్యము నుండి ఆయన ఎంత భక్తిపరుడో అన్నది మీరు ఈ పుస్తకం కొనుక్కొని చదువుకోండి. ఈ పుస్తకం కొనుక్కొని చదువుకుంటే దీంట్లో ఎన్ని అంశాలు ఉంటాయి అంటే దేవదాస్ అయ్య గారిని గురించి మరి బాల్యకాలము, దైవజనుని బాల్యము, గనక మరి మిషన్ యొక్క స్కూలు టీచరు, అలాగే లోదరు మిషనులో సేవకుడు, దగ్గుల ఆసుపత్రికి పరిచర్య, బైబిల్ మిషను ప్రత్యక్షత, దానవైపేట అనుభవములు, బేతేలు గృహం అనుభవములు, డాక్టర్ ఆట్ననమ్మ గారితో సహవాసము, దైవజనుని యొక్క స్వీయ వృత్తాంతము, దైవజనుని ప్రత్యేక వరములు, అనుభవ అంతస్తులు, దైవజనుని అనుచరుల అనుభవాలు, దైవజనుని వృద్ధాప్యము అంటే 13 భాగాలు ఉంటాయి దీంట్లో. ఈ 13 భాగాల్లో మనం 10వ భాగములో కొన్ని విషయాలంటే ఆయన మరి భక్తిపరుడు గనక ఆయన 1918వ సంవత్సరములో బరంపురమునకు 9 మైళ్ళ దూరములో సముద్ర తీరమునందున్న గోపాలపురం అనే దానిలో డాక్టర్ ఆట్ననమ్మ గారి కూటములో మరి డాక్టర్ ఆట్ననమ్మ గారు మరి ఆ అక్కగారు తర్వాత ఇంకా మరి ఆ ఇద్దరు స్త్రీలు నలుగురు కలిసి మరి ఆ యొక్క ఆ ప్రదేశములో ఆ ప్రాంతములో గోపాలపురములో అనేటువంటి ప్రాంతములో వారు దైవ సన్నిధిలో మరి ఉండి ప్రార్థన చేస్తూ సన్నిధి చేస్తున్నప్పుడు దేవదాస్ అయ్య గారికి కూడా బరంపురం వెళ్ళమని దేవుడు చెబితే మరి బరంపురం వెళ్ళటం జరిగింది. బరంపురం వెళ్ళిన తర్వాత గనక అక్కడ ఆయన మరి ఆ దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేశారంటండి, తిరెత్తవా దేవుడే వచ్చి నన్ను అభిషేకించారు అని తెలియజేశారు. ఇక్కడ కథ ఏంటంటే ఇందాక చెప్పాను, ఒక మిషన్లో ఉండాలి, ఒక డినామినేషన్లో ఉండాలి అంటే ఆ మిషన్ అధికారులను అత్తుకుని ఉంటే ఆ మిషన్ అధికారులు ఏం చెప్తారో అది మనం చేస్తే మనకు అనుభవం వస్తుంది. దేవదాస్ అయ్య గారు కూడా అనుభవం అదే. కాబట్టి ఆయన పాదిరిగా పనిచేయాలి, సేవకుడిగా పనిచేస్తున్నాడు. కాబట్టి సేవకుడిగా పనిచేయాలి, పాదిరిగా పనిచేయాలంటే ఆయనను మరి అభిషేకించాలి అంటే ఎవరు అభిషేకించాలి? తిరుత్తవ దేవుడే మరి దిగి వచ్చి నన్ను అభిషేకించారు, మనుషులు నన్ను అభిషేకించలేదు అని ఈ మాట స్వయముగా దేవదాసయ్య గారు తెలియజేశారు. ఇప్పుడు దానికి సాదృశ్యంగా ఒక వాక్యాన్ని చదువుదాం, మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే మరి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనములో ఉంటుంది. ఏంటి అంటే తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను జనులకు ప్రవక్తగా అభిషేకించి తిని అని ఉంటుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనము, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూడండి, ఎవరికి? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఈ యొక్క వాక్య భాగమును బట్టి ఈ యొక్క ఇర్మియా గారికి దేవుడు తెలియచేసినట్లుగా మరి ఈ వాక్యములో చూస్తే తల్లి గర్భములో ఉండగానే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియాకు ప్రత్యక్షమై దేవుడు ఎలా? ఇప్పుడు ఇర్మియాకు ప్రత్యక్షమైనప్పుడు ఇర్మియా మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు గనక మాట్లాడినటువంటి ఆయనకు అభిషేకం కూడా అయ్యింది. దేవుని పని చేస్తున్నాడు, సువార్త పని చేస్తున్నాడు, దేవుని సంఘములో పని చేస్తున్నాడు.
గనక దేవుడు చెప్పేటువంటి పని ఏంటి? ఇప్పుడు దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? గనక ఏం సెలవిచ్చను? ఇలాగ సెలవిచ్చను. ఎప్పుడు? నీకు ఇప్పుడు అర్థమైంది. కానీ గర్భములో, తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. దేవుడు ఎప్పుడు చూశాడంట? ఎప్పుడు చూశాడు? తల్లి గర్భములో నిరూపింపబడక మునిపే, నిర్మాణం లేనప్పుడే, అప్పుడే దేవుడు నిన్ను ఏం చేశాడు? నిన్ను చూశాడు. తన ఏర్పాటు నామాన్ని ఎరిగిన వారిని అందరినీ కూడా చూశాడు. కాబట్టి మరి నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎప్పుడు ప్రతిష్ఠించాడంట ఆయన? ఆయన గర్భములో బయలుపడక మునిపే దేవునికి మనిషి పుడతాడు, ఈ మనిషి మరి బాగుంటుంది, దేవుని పని, నా పని బాగా చేస్తాడని దేవుడు ఏం చేశాడు? ప్రతిష్ఠించాడంటండి. నేను అప్పుడు ప్రతిష్ఠించాను. నేను మనో విచారంలో ఒక పాట ఉంటుంది చూడండి, ఏముంటుంది? నీ జన్మదినము నిమిత్తమై నేనెంతో కనిపెట్టి ఉంటి, నీ జన్మదినము నిమిత్తమై నేనెంతో కనిపెట్టి ఉంటి. ఏం చేశాడు? నువ్వు రాగానే కింద చరణం ఏముంది? నువ్వు రాగానే ఏం చేశాడు ఆయన? అలాగన ఇక్కడ ఇర్మియాను కనిపెట్టుకుని ఆయన రాగానే ఈయన అభిషేకించాలి, ఈయన పని చేయగలరు, ఈయన బాగా చేస్తాడు, ఎన్ని కష్టాలున్నా ఓర్చుకుంటాడని అలాగ ఆయనను అభిషేకించినట్లుగానే దేవదాసయ్య గారి జన్మం కోసం కూడా దేవుడు ఏం చేశాడు? కనిపెట్టుకుని ఉన్నాడంట. గనక మనం దేవుడి మందిరానికి వస్తే దేవుడు కూడా కనిపెట్టుకొని ఉంటాడు. మందిరం ఉంటాడనుకున్న వాళ్ళందరూ వచ్చాడు. ఈవేళ దేవుడు లేడని చెప్పి పనికి పోయిన వాళ్ళు శుభ్రంగా పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి దేవుడు ఉన్నాడు లేదా? వాళ్ళు ఉన్నా కానీ ఏం చేశారంటే దేవుడు ఇలాగ నా కోసం ఎదురు చూస్తుంటాడు దేవుడు అన్న తలంపు వాళ్ళకి రాలేదు. గనక ఇక్కడ ఈయన మరి ఆయన జన్మదినం కోసం ఎదురు చూసి ఆయన రాగానే ఆయన ఈ పని చేయగలడు, ఈ సూక్తులన్నీ పట్టించగలడు, ఇవన్నీ చేయగలడని మరి గొప్ప దేవుని చేత అభిషేకం పొందినటువంటి గొప్ప దైవజనుడు మన దైవజనుడు, మన ఆత్మీయ తండ్రి గారు దేవుని చేత అభిషేకం పొందినటువంటి దైవజనుడు. ఇప్పుడు ఆ దైవజనుడు కూడా ఏం చేశాడు? మిషన్లో సేవకులను అభిషేకించారు, పాదిరులను అభిషేకించారు, ఇక మరి రెవరెండ్లను అభిషేకించారు. అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి? బైబిల్ మిషన్ స్థాపన అయిన నాటి నుండి నేటి వరకు కూడా మరి అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. సేవకులు వృద్ధి అవుతూనే ఉన్నారు, సంఘాలు వృద్ధి అవుతూనే ఉన్నాయి. గనక విశ్వాసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. గనక ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని అభిషేకము పొంది దేవుని పనిచేసేవాళ్ళు. గనక దేవుని మరి ఆ యొక్క తైలాభిషేకము పొంది దేవుని ఆత్మ పొంది సంఘానికి దీవెనిచ్చేవారు దీవెన, అది దేవుడు వారికి ఇచ్చిన బహుమానం దీవెన. గనక మరి మనం దీవెనలు అందుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తున్నాం. మనం కూడా ధన్యులమే, మీరు కూడా ధన్యులే. గనక మరి ఆ జరిగిన సంగతోటి చెప్తానేనండి. ఏంటంటే నేను కూడా ఇక్కడే కూర్చున్నవాడిని. ఎక్కడ కూర్చున్నవాడిని? ఇక్కడ నా ప్లేసు. ఇది కుడిపూడి వెంకటరావు గారు. ఇక పాట వెనకాల ఫస్ట్ను అందిస్తే చాలు, వారి చరణం అంతా గెర్రని తిరిగిపోయేలా పాడేసేవాడు, అంత గొప్ప స్వరం. కాబట్టి నేను మరి ఏంటంటే అక్కడ దాకే సరిపెట్టుకోవాలనుకునేవాడు. అంతే చాలు, అక్కడి నుంచి మనం ఈ చర్చి పనులను శుభ్రం చేయటమే మనకి ఇదే సరిపోద్ది, ఇదే చాలు అనుకునేవాడు. అమ్మా ఇదే చాలు. ఒకవేళ ముందరికి వెళ్దామంటేను రకరకాలైన ప్రాబ్లమ్స్, సరే ఇవన్నీ వద్దు మనకి. గనక ఇలాగా అనుకుంటా ఉండగా చూడండి, ఒక్కొక్కటి దేవుడు దగ్గరుండి నేర్పించినట్లుగా నాకు. నేను బైబిల్ చదివితే కొత్త నిబంధన అది బైండింగ్ చేసిన గ్రంథం పౌలు గారు ఇచ్చారు. దాన్ని చాలా సంవత్సరాలు చదువుకుని దాన్ని చదివితే మా నాన్న అర్థం చెప్పేవాడు.
నేను దాన్ని చదివితే దాని అర్థం మా నాన్న చెప్పేవాడు. కొన్ని రోజులకి చర్చిలో బైబిల్ చదివేవాడిని కాదు. తర్వాత కొన్ని రోజులకి బైబిల్ చదివాను, కొన్ని రోజులకి మీటింగ్లో చదివాను, కొన్ని రోజులకి మరి కోటాల్లో ప్రార్థన చేశాం. అంటే అంచెలంచెలుగా ఎక్కడి దాకా వచ్చాము? దేవుడు ఏం చేశాడంటే పైకి తీసుకొచ్చాడు. ఎంత పైకి తీసుకొచ్చాడు? దేవుడు ఎవరు ఎంత పని చేయాలి ఆయనకి తెలుసు గనక, ఎవరు ఎక్కడ ఉండాలో ఆయనకి తెలుసు, ఎవరు ఎంతవరకు నడవగలరో ఆయనకి తెలుసు. అందుకని దేవుడు మొట్టమొదటిగా దైవజనుని అభిషేకించాడు, మిషన్లో మన అందరిని అభిషేకించాడు. ఈ తైలాభిషేక పండుగ ఎందుకు? సరే, చాలా వరకు మనం దాటేసి వచ్చేసాం. తైలాభిషేక పండుగ ఎందుకు అని అంటే, దేవదాసయ్య గారి కాలంలో అమ్మ ఈ తైలాభిషేక పండుగ అనేది మరి సంఘస్థులైనటువంటి వారు దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చి తైలాభిషేక పండుగ దినమందు దేవదాసయ్య గారిని అభిషేకించేవారంటండి. ఆయిల్ పోసి అభిషేకించేవారు. ఎవరిని? దేవదాసయ్య గారిని సంఘస్థులు అభిషేకించటం అంటే సన్మానించటం. అంటే మాకు ఇంతవరకు నాయకుడిగా, బోధకుడిగా మాకు జరిగించిన ప్రార్థనలను బట్టి, మాకు ఇచ్చిన ఈ మంచి యొక్క విధానాన్ని బట్టి, ఇంత గొప్ప దైవజనుని అభిషేక్తిని మాకు ఇచ్చామని ఈ సంఘస్థులందరూ కలిపి ఏం చేశారంటండి? దేవదాసయ్య గారిని సన్మానించడం. కనుక ఈ సన్మానం కాస్త ఇప్పుడు ఎలా మారిపోయిందంటే తైలాభిషేకంగా మారిపోయింది. తైలాభిషేకం అంటే మరి గనక ఇది ఆశీర్వాదకరమే పనులు చేయటానికి, సంఘములో పనులు చేయటానికి. గనక పెద్దవారు పెద్ద పనులు చేయాలి, చిన్నవారు చిన్న పనులు చేయాలి. అలాగే మరి నేను చేసిన పనులు మీరు చేయకూడదు, మీరు చేసే పనులు నేను చేయకూడదు. అది కూడదు. నేనేం చేయాలి? నా పని నేను చేయాలి. మీరేం చేయాలి? మీ పని మీరు చేయాలి. అమ్మా గనక నాకంటే 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనకొచ్చాడు, ఆడికేం తెలుసు? ఆడికంటే నాకే బాగా తెలిసి ఎక్కేవనుకో ఏమవుద్ది తెలుసా? తేడా వచ్చేది. చాలా సంఘాలు ఏం చేస్తున్నారంటే, మా పాదిరి గారి కంటే మా సంఘస్థులకే చాలా అనుభవం. నువ్వు వాకింగ్ చెప్పరా, నువ్వు పాట పాడు, నువ్వు వాకింగ్ చెప్పు. వాకింగ్ చెప్పడం అంటే ఏదో అల్లకొలాలంలాగా ఏదో మరి పంచుకున్నట్టుగా ఉందన్నమాట. గనక ఎలాగ ఉండాలి వాక్యము, ఏం చేయాలి, ఎవరు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఆ సారాంశాన్ని బట్టి చెప్పవలసిన వారు చెప్పాలి, వినవలసిన వారు వినాలి. కాబట్టి అది దేవుడు ఎలాగేంటంటే మరి ప్రతి ఒక్కరిని, రాజులను, ఈ ప్రవక్తలను అభిషేకిస్తే ప్రవక్తలు వచ్చి రాజులను అభిషేకిస్తారు, రాజులు వచ్చి మరి ఒకరి తర్వాత ఒకరు గనక ఆ రాజ్య పరిపాలన చేయటానికి, వారు నీతిమంతంగా ఉండటానికి మరి అభిషేకించాలి. ఆ అభిషేకము మొదట మరి సౌలును అభిషేకించారు, తర్వాత దావీదును అభిషేకించారు, తర్వాత సొలొమోను అభిషేకించారు, తర్వాత యాహూను, తర్వాత యావీయేలును. ఇలాగా ఈ రాజులను అభిషేకించుకుంటూ వచ్చారు. ఎవరు? సమూయేలు గారు అభిషేకించుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు ఈ తైలాభిషేకము పండుగ ద్వారా మరి ఏంటి అంటే మరి క్రమాలు తప్పకుండా దేవుడి సన్నిధికి రావటానికి, లేక దేవుని పని చేయటానికి, ప్రార్థన చేయటానికి మనము దేవుని చేత గనక ఒకవేళ మామూలుగా ఈ యొక్క తైలం పోసి మీ నెత్తి మీద పోస్తే పోయవచ్చు. కానీ మరి దేవుడు ఎలాగ మిమ్మల్ని అభిషేకించాడు, ఎప్పుడు అభిషేకించాడు చెప్పండి అమ్మ? ఎప్పుడు అభిషేకించాడు? మాట చెప్పట్లేదు మీరు, చెప్పండి. ఎప్పుడు అభిషేకించాడు ఆయన అంటే, మరి మనం ఎప్పుడైతే దేవుని ఏర్పాటులోనికి వస్తామో, మీకు బాగా అర్థం కావాలంటే మరి రోమా పత్రిక 8వ అధ్యాయము 31-32 వచనాలు చూడండి, బాగా అర్థమవుతుంది. 8వ అధ్యాయము 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగను, వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఏం చేశాడు ఆయన?
ఆయన రూపాన్ని బట్టి మనుషుల్ని ఇక్కడ ఏం చేశాడు, నిర్ణయించాడు. ఎవరు ఆయన రూపాన్ని చూస్తారో తెలుసుకుంటారో నిర్ణయించాడు ఆయన. ఇప్పుడు కాదు, మనం పుట్టకముందే. ఆల్రెడీ మనకి జన్మం అన్నది, మార్గం అన్నది ఏమి లేకముందే ఆ పరిస్థితులు, ఆ నిర్ణయాలని కూడా ఆయన చేశాడు. ఇప్పుడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను, ఎవరిని వారిని పిలిచను, ఎవరిని పిలిచను వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను. ఎవరిని పిలవాలో వారిని పిలిచాడు, ఎవరిని నిర్ణయించాలో వారిని నిర్ణయించాడు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, ఎవరిని ఏర్పాటు చేయాలో వారిని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారమే గనక మనకంటే ముందు మరి ఎన్నో మిషన్లు ఉన్నాయి. ఎన్ని మిషన్లు ఉన్నప్పటికీ మరి దేవుని ఏర్పాటును బట్టి బైబిల్ మిషన్ కూడా ఉంది. ఆ బైబిల్ మిషన్ అందుకోవడానికి కూడా మరి ఒక దానికి తగినటువంటి మరి ఏర్పాటు జరిగించే వ్యక్తి కావాలి. అన్ని రోజులు మరి దేవుడు ఎదురు చూశాడంటండి. ఎదురు చూసి మరి దైవజనుడు రాగా దేవుడు ఎంతో ఆనందించాడంట. ఒకటి జన్మించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. వాడు మరి జన్మించినందు మొదలుకొని చివరి వరకు కూడా చాలా మంచివాడిగా ఉండి మంచివాడిగా జీవిస్తే అంతా సంతోషం. దారి తప్పిపోయాడు అనుకోండి, ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. గనక చాలా వరకు క్రైస్తవ తల్లిదండ్రులు బిడ్డలను చాలా జాగ్రత్తగా ఏం చేయాలా, చాలా జాగ్రత్తగా భయముతో భక్తితో చాలా జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళని దేవుని కృపలో పెంచాలి. మనం పెంచలేకపోయినా దేవుని కృపకు వాళ్ళని అప్పగిస్తే ఆయనే చూసుకుంటాడు. వాళ్ళని ఎంతవరకు పెంచాలి, ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు ఆయనే చూసుకుంటాడు. ఇలాగున మరి అందరూ కూడా పనిచేయాలి. గనక అందరూ కూడా పనిచేయగలిగినటువంటి వారమే. గనక ఒక చిన్న వాక్యము, అపోస్తల కార్యములు మరి 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచుచున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పెట్టుట యుక్తము కాదు. ఇందాక నేను చెప్పినట్లుగా గనక మరి దేవాలయంలో పనిచేసే వాక్య పరిచర్య చేసే వాళ్ళు వాక్య పరిచర్య చేయాలి. వాళ్ళు వెళ్ళి కూరగాయలు పట్టుకొచ్చారనుకోండి, వాళ్ళు వెళ్ళి సామాన్లు పట్టుకొచ్చారనుకోండి, మీరు వెళ్ళి ఇళ్ళలో ఉన్నారనుకోండి, లాస్ట్ని ఇలాగా తయారైన తర్వాత వచ్చారనుకోండి, మీకు న్యాయమా? మాట్లాడినా చక్కగా నిద్రపోతుంది చూడండి, లేకపోతే మరి ఎప్పుడు రావాలి చెప్పు అమ్మా, ఎప్పుడు రావాలి? పని అంటే పని ఇక్కడ ఏం జరుగుతుంది, పొయ్యిలు ఉన్నాయి, పుల్లలు ఉన్నాయి, అన్నీ ముందు చూసుకోవాలి. అది ఎవరి పని? మీ పని. పోనీ మీ పని ఇదే కాబట్టి మీరు ఎప్పుడు వచ్చారు చెప్పండి. వేళ పాత్రలు కూడా కలగదు. ఇది వేళ పాత్రలు కూడా కలిగేవాడినే, కొంచెం మరి రావటాన్ని బట్టి లేట్ అయింది. అంటే ఎవరి పని వాళ్ళు చేయాలని గుర్తు చేస్తానన్నమాట. ఎవరేం పని చేయడం తప్పు కాదు. నేను ఏ పైన చేయగలను, నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాక్యం బోధించే పని ఎవరిది? నాదే. కాబట్టి వాక్యం పని చేసే పని ఎవరిది? నాది, నా కుటుంబాన్ని. వాళ్ళ పాత్రలు కడగక్కర్లా, అన్నం వంచక్కర్లా, ఉంచుకునే వాళ్ళు మీరు. ఆ పని చేయాలి మీరు. ఇలాగున కొంతమంది అక్కడికి వచ్చినటువంటి యూదుల్లో ఉన్నటువంటి వారిని చిన్న చూపు చూస్తున్నారు, వెనక ముందు వస్తున్నారు. మనకు ఉన్నాయి కదా చిన్న చిన్న భేదాలు, అలాంటి భేదాలు ఉన్నాయని వాళ్ళు ఏం చేశారంటే, మరి గనక ఇది ఇలాగ ఉండటం కాదు కానీ మనము పని చేద్దాం, మనందరం కలిసి ఒక పని చేద్దాం. ఏంటంటే మనలో చదువుకున్నవారు, మరి ప్రార్థన చేయగలిగిన వారు, బాగా మందిరానికి వచ్చేవారు గనక వారిని ఏర్పాటు చేసుకొని వారు ఎలాంటి వారు అయి ఉండాలి? 3వ వచనములో, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ
నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఈ పనికి నియమింతము. ఏం చేస్తారంటండి? ఏడుగురిని, భక్తి కలిగిన వారిని, మంచి వారిని ఏర్పాటు చేసుకోండి. వారిని అంటే మందిరం పనులు చూడడానికి, మందిరం పనులు అవసరతలు, సంఘాలు ఏవైనా అవసరతలు ఉంటే వార్తలు పట్టుకుని రావడానికి, అందించడానికి వారిని ఏర్పాటు చేయండి. మేము వారి కోసం ప్రార్థన చేస్తాం. ఆ పనికి వారు నియమితులు, వారు ఆ పని చేస్తారు, నియమితులు అని. ఈ పనికి వీరు ఈ పని చేస్తారు, ఈ దినము నుండి మందిరం పనులు చూసుకుంటారు కనుక ఈ పనులన్నిటికీ మరి వీరు ఏడుగురు ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క పని చేయవచ్చును. చేయటానికి వీరికి వరకు మేము ప్రార్థన చేస్తాము, నియమితులుగా నియమిస్తాము, మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరిగింది. 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందమని చెప్పరి. అంటే ఈ పనులన్నీ కూడా 7గురు పట్టిస్తే ఎక్కువ ప్రార్థన చేయటానికి, ఎక్కువసేపు దేవుని మాటలు వినడానికి మరి అనుకూలం ఉంటుంది. వారు ఆ పని చేయాలి, మేము ఈ పని చేస్తాం. కాబట్టి మీరు మరి గ్రహించాలి. గనక ఇలాగున మరి 5వ వచనం, మీ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారైన, బాగా చూడండి వారి పేర్లు, 1 స్తెఫను, 2 ఫిలిప్పు, 3 ప్రోకోరు, నికానోరు, 4 తీమోను, 5 పర్మెనేసు, 6 యూదుల మత ప్రవిష్టుడును అంత్యకైకను వాడును, 6 నికోలాను అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఏం చేశారంటండి? వీరు ఈ 7గురిని తీసుకొచ్చి గనక మరి మందిరములో ఇలాగ సమాజంలో పెట్టినప్పుడు వారి మీద ఈ అపోస్తలులు ఏం చేశారంటండి? వారి మీద చేతులుంచి ప్రార్థన చేసేవారు. అమ్మా, మరి చేతులుంచి ప్రార్థన చేయటం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. అమ్మా, గొప్ప భాగ్యం. ఇందులో ఒక జరిగిన సంగతి చెప్తానేనండి. ఏం చేతంటే, నేను పౌలయ్య గారి వెనకాల బ్యాగ్ మోసుకొని వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన బైబులు, కలజోడు మరి దగ్గర పట్టుకొని అలాగా మరి అలాగే వెళ్ళినప్పుడు మరి కొన్నిసార్లు మీటింగుల్లో కానీ మరి కాకాని సొస్యాల్లో మన పెద్ద మీటింగుల్లో కానీ అలా జరుగుతున్నప్పుడు ఆ 3 రోజులు కూడా, ఏ 3 రోజులు మీటింగ్ జరిగిన ఆ 3 రోజులు కూడా ఈ కుడి చెయ్యేమో సిలువు గుర్తు వేయాలి, ఎడమ చేత్తేమో ఆయిల్ నోట్లో పోయాలి. తర్వాత గనక ఈ చిలువు గుర్తు వేసిన చెయ్యేమో నెత్తి మీదకి వెళ్ళాలి, ఈ నోరు తెరవగానే ఆయిల్ ఏమో నోట్లో పోయాలి. అమ్మా, ఇలాగ ఈ పని చేసే వారి దగ్గరికి ఒరిస్సా నుంచి ఇంకా కొంతమంది ఆ పెద్దవాళ్ళు అక్కడ మరి దీర్ఘదర్శులు ప్రార్థన చేస్తూ ఉంటే గనక మరి ఆదివారం రోజున నేను సింగలంగి వేసుకొని కట్టుకుంటాను, చూసారు, అది నల్లతాడు. ఆ నల్లతాడు ఇలాగ ఆల్టర్ దగ్గరికి వచ్చేసప్పటికి ఈ లైను పురుషులది, ఈ లైన్ స్త్రీలది. ఈ పక్క వచ్చినప్పుడల్లా వీళ్ళు ఏం చేసేవారంటే ఆ తాడు తీసుకొని కళ్ళకద్దుకునేవారు. ఆ లైన్లో వచ్చినప్పుడు వాళ్ళు ముట్టుకుంటే నేను ముట్టుకోకపోవటమేనని చెప్పి నేను కూడా ఏం చేసేవాడిని, కళ్ళకద్దుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత నాకు ఈ తాడి అభిషేకం వచ్చిన తర్వాత నా తాడు ఏం చేసుకునేవారు వీళ్ళు కూడా, కళ్ళకద్దుకునేవారు. ఇంకా చూస్తే ఏదైనా ఆదమరుపుగా అలసిపోయి ఇలా పక్కగానే ఉంటాయి, చేయి తీసుకొని ఇలా పట్ట మీద పోయి అమ్మ గుండ్లు జల్లుమని, గుండ్లు జల్లుమని కొంచెం అటు చూసేమా చాలు, ఇక చేయి లాగేసుకోవడం ఇలా పెట్టేసుకోవడం. అదేంటో అలా లాగుతుండే, ఇక్కడ నొప్పిగా ఉంది అయ్యగారు, మరి చెప్పొచ్చు కదా, నువ్వు నూనె పోతాను రాసుకోవచ్చు కదా. అలా కాదు, చేయి పడితేనే బాగుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక లక్షణం చూడండి. చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఎంత దీవెన ఉందో, అమ్మ చేతులెత్తి ప్రార్థన చేస్తే ఎంత దీవెన ఉందో, ఆ దీవెనలన్నీ కూడా దేవదాసయ్య గారు మనకి పుస్తకాల రూపంలో మూటలుగా కట్టిపెట్టారు. మనం ధ్యానం చేసుకుంటే మనకి అర్థమవుతుంది. గనక మరి ఇప్పుడు ఇలాగన 7గురు కూడా మరి ఇలాంటి పని చేసిన వారే.
గనుక ఇప్పుడు 7 కూడా సంఘంలో పనిచేసేవారు, మిగతా అపోస్తలందరూ కూడా ప్రార్థన చేసేవారు, వాక్యం చెప్పేవారు. అమ్మ ఇప్పుడు ఈ తైలాభిషేకము అంటే మరి అలాగ మీద పని కట్టుకునే దేశ క్యాంపు అమ్మ వీడియో కనుక అలాగేంటంటే వాస్తవానికి అభిషేక్తులకి మాత్రమే చేతులతో ఆయిల్ తీసి నెత్తి మీద పోయాలి, నెత్తి మీద పెట్టాలి చేతులు. కనుక విశ్వాసులకైతేను ఏం చెయ్యాలి అమ్మ, ఈ చేతిలో టీని పట్టుకోవాలి, ఇక్కడ క్యాండిల్ని పట్టుకోవాలి, క్యాండిల్ పట్టుకోవాలి అంతే. ఇది వెళ్ళి నెత్తి మీద పడుద్ది, ఈ చేతితో చిలుగు గుర్తేస్తారో అది అంటించుకొని వెళ్ళిపోవాలి. ఇది క్రమం. ఇదేంటంటే సూక్ష్మంగా ఉండటానికి, అంటే సంఘం వచ్చి మరి పరిచర్య చేసిన దైవజనుని సన్మానించే పరిస్థితులు, గౌరవించే పరిస్థితులు మరి కొంచెం వెనకబడిపోయినవి. అలాగే సంఘము కూడా పనిచేయటానికి నేను పని చేస్తాను అనే నాకు నీ ఆత్మ దయచేయంటే ఎలా దయచేస్తాడు చెప్పండి? దానికి తగ్గ లక్షణాలు మీలో ఉంటే ఆత్మ దేవుడిస్తాడు. దేవుని పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనలోనికి రావాలంటే మనం ఏం చేయాలా? ఆ ఆత్మకి సరిపోయేటువంటి సిద్ధపాటు మనలో ఉంటే వస్తుంది. కాబట్టి మన ప్రార్థన బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మరి ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా వస్తాయి. మనం ప్రార్థన చేయాలి. గనక ప్రార్థన చేస్తే మనకి ఏదో ఒక వాదా ఇస్తాడేమో, ఏదో ఒక పని చేయటానికి, ఏదో ఒక పనిముట్టుగా పని చేయటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడేమో. అమ్మా ఏదో పని చేయాలి, మనం అదే పని చేయాలంటానికి లేదు. బాగా ప్రార్థన చేస్తే, బాగా ప్రార్థనలో వాడబడితే నీ విశ్వాసమును బట్టి మరి పరిస్థితులను బట్టి దేవుడు సేవకుడుగా, సేవకురాలుగా మరి అభిషేకించుకోవడానికి ఇది బహిరంగముగా ఇప్పుడు వారికి అంతరంగంగానే పనిచేస్తే చేసి ఉండొచ్చు. కనుక బహిరంగంగా పని చేయాలంటే ఒక ఆర్డినేషన్ అన్నది కావాలి, గనక ఒక ఏర్పాటు అన్నది కావాలి. గనక ఇప్పుడు బహిరంగంలో నుండి మనం కనపడిన రీతిగా అంతరంగంలో నుండి బహిరంగంలోనికి వచ్చి, ఆ బహిరంగంలో నుండి పరిపూర్ణమైనటువంటి ఏర్పాటులోనికి మనం వచ్చేసాం. కాబట్టి మనం ఏం చేయాలి? సంఘానికి మరి సన్నిధి చేసేవారు కనీసం ఒక్కరైనా ఉండాలి అని 4 పేర్లు ఇచ్చాం. 4 దారులు ఎంచుకొని వెళ్ళిపోయాం. ఎక్కడ మరి నేనేమి ఏర్పాటు చేసింది కాదు. ఎక్కడ మన పెద్దలు గుంటూరు వెళ్ళి రిపోర్ట్ వస్తే దాంట్లో ఇంతమంది అని చెప్తే ఆ 4 ఆ తెల్లని వస్త్రాలు వేసుకొని వారంలో ఒకరోజు ఆ సన్నిధి చేయండి, ఆ సన్నిధి చేయడానికి ఇలాగా దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్పంటే ఈ 4 దారులు పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు సరిగ్గా నమ్మకాలు లేవు గనక వాళ్ళు ఎలా సన్నిధి చేస్తారు చెప్పండి? వాళ్ళు అంత ఖచ్చితంగా ఎలా ఉండగలరు? ఎన్ని పనులున్నా కానీ సన్నిధి చేసేవాళ్ళంటే అలాగ ఆసక్తికరంగా వచ్చే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. ఇవాళ పని ఉంది, ఇవాళ పని ఉంది, ఇవాళ వెళ్ళను, ఇవాళ పని లేదు, ఇవాళ వెళ్తాను. ఇలాంటి మరి పరిస్థితులు, తలంపులు కలిగిన వారికి దేవుడు అన్ని వసతులు ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మనం వాడబడాలని ఆశ కలిగి ఉంటే మన సిద్ధాంతము దేవుడి సిద్ధాంతానికి సరిపోతే ఆయన ఏం చేస్తాడు? ఇచ్చిన దీవెన ఏదైనా ఉందనుకోండి, దాన్ని భద్రపరచుకుంటే దీవెన ఉంటుంది. ఇచ్చిన దీవెన వదిలేసుకున్న తర్వాత మరలా దాన్ని ఆరంభించాలంటే చాలా రోజులు పడుతుంది. కాబట్టి చాలా కష్టమైపోద్ది. గనక ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు చెప్పండి అమ్మా? ఎందుకు పిలిచాడు? వెనకున్నవారు ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడు? ఆ ప్రార్థన ఆయనే చేసుకుంటాడు, వాక్యం ఆయనే చదివేసుకుంటాడు, ఏదో 4 మాటలు చెప్తాడు, చక్కగా కూర్చున్నా లేకపోతే ఎక్కడో సైడ్ కూర్చున్నా వెళ్తాక. అందుకే దానికే పిలిచాడు దేవుడు. అందుకే పిలిచాడా? నీలాగ ఎంతోమంది ఉన్నారు. కనుక ఈ సమయానికి నువ్వు సరిపోతావని దేవుడు ఎప్పుడో తన ఉద్దేశాన్ని, తలంపుని గనక మరి ఆ నెరవేర్పు రావడానికి తన ఉద్దేశాన్ని మన పట్ల చూపించి, రక్షణ ఇచ్చి, బాప్తీసం ఇచ్చి గనక తన సొంత బిడ్డలుగా పనిచేయటానికి, ప్రార్థన చేయటానికి హక్కు కలిగిన వారిగా దేవుడు ఏర్పాటు చేశారు. గనక దేవుడిచ్చిన హక్కుని ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన హక్కుని, అధికారాన్ని కాస్త ఏం చేస్తున్నారు చెప్పండి? నా ఒకవేళ ఏదైనా సంఘంలో పరిస్థితి నాకు అధికారం లేదు అడగటానికి అని అంటారనరా?
మరి అలాగే అడగటానికి అధికారం ఉన్నట్లుగానే అధికారం వెనకాల ఉన్న నియమాలు ఉంటాయి చూసారా, అవి పట్టిస్తే ఈ అధికారం దానికైతే వస్తుంది, ఇంకెవడు ఇయ్యక్కర్లేదు దాన్ని. దాన్ని పట్టించాలి. గనక నేనేం పట్టించకుండా ఇలాగే వచ్చి వెళ్తానంటే జీవితాలు బాగుపడు. మనల్ని ఎందుకు పిలిచాడంటే దేవుడు మనకి ఎందుకు ఈ ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడంటే మనం ఇంకొకరికి మాదిరిగా ఉండటానికి, ఇంకొకరి జీవితంలో మనము మార్గదర్శిగా ఉండటానికి, సువార్థికులుగా ఉండటానికి, మనం సేవకులుగా ఉండటానికి, ప్రార్థనా పరులుగా ఉండటానికి, సమాధానకర్తలుగా ఉండటానికి, ప్రచారకులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు చెప్పండి? ఎందుకు పిలిచాడు? చదువు రాకపోయినా ప్రార్థన చేసుకోవచ్చు, చదవకపోయినా బైబిల్ పట్టుకుని వెళ్ళి దేవుడి గురించి సాక్ష్యం చెప్పవచ్చు, అది కూడా పరిచర్య. గనక ఇన్ని రకములైన పరిచర్య, దీంట్లో ఏ పరిచర్యకి మనం సరిపోవటానికి దేవుడు అభిషేకించాలి చెప్పండి? ఇన్ని దీవెనలు ఉన్నాయి. ఇందులో ఏ యొక్క పరిస్థితికి ఏ అభిషేకం పొందితే నాకు ఇది సరిపోద్ది, దీన్ని నిలబెట్టుకుంటాను, దీన్ని వాడుకుంటాను, దీన్ని నేను పట్టిస్తాను అనుకునే ఆ విశ్వాసం అమ్మా ఎవరికైనా ఉందా? నాకు ఉంది విశ్వాసం అన్న వాళ్ళు ఎవరైనా చేయి పైకి ఎత్తాను? ఒకరికి కూడా లేదు. ఎంచేతంటే అంత విశ్వాసము, దేవుని గూర్చిన అంత విశ్వాసము, అంత గొప్పతనము, దేవుని అంత గొప్పగా చెప్పుకునే భాగ్యము దేవుడు వరముగా ఇచ్చినప్పుడు అవి వాడుకోకపోతే, వాటిని వినియోగించకపోతే మరి పనిచేసే వాళ్ళకి పని ఏమైపోద్ది చెప్పండి? రోజు ఒకవేళ గొడ్లో కత్తో ఏదోటి మీ దగ్గర ఉంది, మీ దగ్గర ఉందనుకోండి, దాన్ని రోజు వాడుతూ ఉంటే ఏమవుతుంది? పదునెక్కుద్ది, బాగా తెగుద్ది. 6 నెలలకోసారి తీసి నరకపట్టడం లేదు, తుప్పు పట్టిపోయిందని అంటే అది తుప్పు పట్టిందా, నువ్వు తుప్పు పట్టావు? అది తుప్పు పట్టలేదు, అది అక్కడే ఉంది. దాన్ని తుప్పు పట్టించే విధానమే నీ దగ్గర ఉంది. దాన్ని వాడుకునే విధానం ఏంటది? వాక్యము. గనక బాగా చదివితే వాక్యం 2 అంచెలు కడగం, అది నిన్ను సరి చేస్తుంది, ఎదుటి వారిని కూడా సరి చేస్తుంది. గనక వాక్యాన్ని చదివే అలవాటు ఉండాలి, వాక్యాన్ని నేర్చుకునే అలవాటు ఉండాలి, ప్రార్థన చేసుకునే అలవాటు ఉండాలి, మోకాళ్ళునే అలవాటు ఉండాలి, బిడ్డల కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి, పక్కవారి కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి, గ్రామం కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి, సంఘం కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. గనక ఈ అలవాటు ఉండటం వలన దేవుడు అలా ప్రార్థన చేసినటువంటి కుటుంబాన్ని ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. అలా ప్రార్థన చేసిన బిడ్డలను దీవిస్తాడు. అలా ప్రార్థన ఆసక్తి కలిగిన వారిగా ఉండటానికి దేవుడు దీవిస్తాడు. గనక మనం ఈ దీవెనలు పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ దీవెనలు అందుకొని మనం కూడా ఏం చేయాలి అమ్మా? 7 గంటల ప్రార్థన. ఎంతమంది వచ్చారు? ఎంతమంది విన్నాను అన్నవాళ్ళు 7 గంటల ప్రార్థన విన్నాను అన్నవాళ్ళు చేయిపైకి 7 గంటల ప్రార్థన చెప్పారు, నేను చెప్పాను మీరు విన్నాను అన్నవాళ్ళు చేయిపైకి ఎత్తండి. విన్నారా? ఎత్తు మరి చేయి పైకి. ఏమి లేదు చూడు, ఎత్తడానికి ఏమి లేదు, చెయ్యి ఎత్తడానికే భయం లేదు, నోరు ఎక్కడ ఎత్తుతారు? 7 గంటల ప్రార్థన అంటే ఎంత దేవుడు తెలుసా? 4 నెలల నుంచి ఒగ్గబెట్టుకొని ప్రార్థన అంటే 7 గంటల ప్రార్థనకి ఎంతమంది వచ్చారు అమ్మా? 3 4. మరి ప్రార్థన వరసేనిది. అసలు ప్రార్థన మీరు ప్రార్థన చేసుకునే వాళ్ళేనా? ప్రార్థన చేసుకుంటారు? అసలు ప్రార్థన అంటే భయం ఉందా మీకు? దేవుడు అంటే భయం ఉందా అమ్మా? గనక దేవుడు అంటే ఉత్తికనే భయం ఉండటం కాదు, దేవుని వాగ్దానాలు ఎప్పుడు అనుసరించి నడుస్తావో, గనక వాటికి తల ఉంచుతావో దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. గనక ఇది మనం నేర్చుకోవాల్సిన పద్ధతి, మనం అనుభవంలో నేర్చుకోవాల్సిన పద్ధతి అమ్మా. నేను ఎప్పుడు కూడా ధారాళంగా చెప్తాను. సెలవరాజు గారి దగ్గర ఒకేసారి కూర్చుని భోంచేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లేట్లో ఒక మెతుకు కూడా అన్నం ఉంచను, ఒక మెతుకు కూడా అన్నం ఉంచకుండా, ఒక మెతుకు కూడా లేకుండా తిన్నాడు ఆయన. నేను చూసా.
అప్పటి నుంచి ఇప్పటికి ఒక మెతుకు ప్లేట్లో అన్నం ఎప్పుడు వదిలిపెట్టినాను. ఎంత కావాలో అంతే తింటా. అది నేర్చుకున్నాను. తర్వాత అభిషక్తుల దగ్గర ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి నేర్చుకున్నాను. పెద్దవాళ్ళ దగ్గర పెద్దగా నేర్చుకున్నాను, చిన్నవాళ్ళ దగ్గర చిన్నగా నేర్చుకున్నాను. మాట్లాడే వాళ్ళ దగ్గర మాటలు ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాను. అమ్మా, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మొదలు పెట్టాలో నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా అసలైన అంశానికి ప్రార్థన చేయడానికి రమ్మంటే ఎక్కడ ఢిల్లీ ప్రపంచం అంతా తిరిగేసి వస్తారు, కానీ ఇక్కడికి రారు. ఇక్కడ ఉంది విషయం, ఇక్కడికి రారు గనక అన్నీ తిరిగేసి వస్తారు, కానీ ప్రార్థన అంశం దగ్గరికి రారు. మరి ప్రార్థన వాళ్ళు వీళ్ళు నేర్చుకోవాలి కదా. నేర్చుకోవడానికే ఈ యొక్క మరి అంశాలు, నేర్చుకోవడానికి ఈ ప్రార్థన అంశాలు. అమ్మా, ఎందుకంటే నేర్చుకుంటారు అని నేను ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీకు మాత్రం ఏమి అసలు చెవ్యచ్చ కావట్లేదు, ఏమీ సంబంధం లేనట్టుగానే ఉంటున్నారు. నాకు తెలియదు. నేను చెప్పవలసిన కాడికి నేను బతుకున్న రోజు చెప్తాను. విన్నారా మీ ఇష్టం, వినకపోతే అది మీ ఇష్టమే. నాకు తెలియదు. ఏం చేతంటే దేవుడు ఏర్పాటు చేసిన కార్యాలు చాలా గొప్పవి. దేవుడి ఏర్పాటు కార్యాలు గొప్ప. మనం అనుకున్నప్పుడే మనకి అవన్నీ నెరవేరాలంటే నెరవేరు. అమ్మా, దేవుడు మనకు అనుకున్నప్పుడే నెరవేరాలంటే, మనకు అవసరమైతే అది దేవుడు మనకి దాని ద్వారా మనకి ఫలితం ఉందంటే ఖచ్చితంగా నెరవేరు. కానీ మనం దాన్ని అందుకోవడానికి మనకు కూడా ఏముండాలి? అర్హత ఉండాలి కదా. అర్హత లేకుండానే మనం ఏదో కాలచాపానికి వచ్చి వెళ్తామంటే అది దీవెన రాదు. వస్తుంది కానీ దీవెన వచ్చినా మనకు తెలియదు. కనుక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని రక్షించాడు, మనకి మరి ఈ యొక్క అంతస్తులోకి నడిపించాడు. కనుక ప్రార్థన చేయటం వలన గొప్ప మరి అంతస్తులు ఉన్నాయి, గొప్ప ఏర్పాట్లు ఉన్నాయి. ఈ యొక్క తైలాభిషేక పండుగ దీవెనలు దేవుడు బహిరంగంగా మనల్ని అభిషేకించకపోయినా అంతరంగంగా ఎవరికి ఎంత కావాలో అంత, ఎవరికి ఎంత దీవెన కావాలో అంత ఏం చేస్తున్నాడు ఆయన? ఆ యొక్క ఆత్మీయ అభిషేకాన్ని ఇస్తున్నాడు, ఇచ్చివేశాడు ఆల్రెడీ. నీకు ఎంత కావాలో అంత. ఇప్పుడు కాదు, నువ్వు పుట్టకముందే ఏర్పాటు చేశాడు. పుట్టిన తర్వాత ఇప్పటికి ఇంకా అర్థం కాకపోతే ఇక మనం చేసేదేమి లేదు. గనక అర్థం చేసుకోవాలి. గనక దేవుడు ఎంత ఏర్పాటు చేశాడు, దేవుడు ఎంత ఏర్పాటు చేసి ఇచ్చాడు అంటే అంత గొప్ప ఆశీర్వాదములు ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేయటంలో బాగా మరి వాడబడాలి. దేవుని చేత ప్రార్థన చేయాలి. కనుక అది గొప్ప భాగ్యం. ప్రార్థన చేస్తూ ఉండటం ద్వారా గొప్ప దీవెనలు వస్తాయి. కనుక ఈ తైలాభిషేక పండుగ ద్వారా మీరు కూడా దేవుని పని చేయాలి. ఏం పని చేయాలి? దేవుని పని అంటే గనక ప్రార్థన పని, సువార్త చెప్పడం పని, సాక్ష్యం చెప్పడం పని, గనక దేవుడి దగ్గరికి నడిపించడం పని. ఈ పని ఇందుకే దేవుడు పిలిచాడు. నాకు సరిపోయిందిలే రక్షణ, నా బిడ్డలకి అక్కర్లేదు. నాకు సరిపోయిందిలే రక్షణ, నా కొడుకులకి అక్కర్లే, కూతుర్లకి అక్కర్లేదు. అంతే, నువ్వు ఒకదానమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంక ఉన్న వాళ్ళు ఎవరు రాకూడదు. ఎందుచేత ఇది అంటే ప్రార్థన మీలో లేక. కాబట్టి ప్రార్థన చేయండి, ఒక కుటుంబాన్ని రక్షించుకోండి, సాక్షులుగా జీవించండి. ఆ దీవెన ప్రభు మనకి ఎప్పుడో ఇచ్చివేశారు. మన అనుభవంలో మనం తెచ్చుకొని, అనుభవంలోనికి తెచ్చుకొని దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా